మనిషికి అన్నీ కావాలండి ఈ లోకంలో. ఈ లోకంలోనికి మనం వస్తూ ఏమీ తీసుకురాలేదు కానీ ప్రతీది కూడా మనకే కావాలని మనిషి జీవితకాలం అంతా కూడా చాలా ప్రాకులాడుతూ ఉంటాడు. ఎంతో కష్టపడతాడు, ప్రయాసపడతాడు. ఏదో సాధించాలి, మనం వెనకేసుకోవాలి, కూడబెట్టుకోవాలి, పోగేసుకోవాలి అని ఎన్నో పనులు చేస్తూ మనిషి జీవితంలో అలసి సొలసిపోతాడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనం ఈ లోకానికి వచ్చినట్టు ఏమీ తీసుకురాలేదండి. మనం ఒట్టి చేతులతో వచ్చాం. దేవుని వాక్యం దావీదు ఏమంటాడంటే, నా తల్లి గర్భం నేను జన్మించింది మొదలుకొని పాపంలో పుట్టినవాడిని అంటాడు. మన ఈ లోకంలోనికి రావటం పాపానే తీసుకొచ్చాం. కానీ ఈ లోకం నుంచి వెళ్తూ ఆ పాపాన్ని లోకంలోని విడిచిపెట్టి వెళ్ళాలి. అదే అంటాడు కదా వాక్యంలో, భూమి మీద మనిషి కుమారుడికి పాపములు క్షమించే అధికారం ఉందంట. కానీ వాటిని మనం క్షమించుకోవడానికి మనం ప్రయత్నించం. కానీ కూడబెట్టుకోవడానికి ఆ ఆస్తి కావాలి, నా తల్లి ఆస్తి, నా తండ్రి ఆస్తి, నా తమ్ముడికి ఉన్నది, అక్కకు ఉన్నది, చెల్లికి ఉన్నది, ఏదో రకంగా మోసంతోనో ఏదో రకమైన ఆ కపటోపాయంతోనో వాటిని మనం లాక్కోవాలి, సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నా. కానీ ఈ లోకంలోనికి నువ్వు తీసుకొచ్చిన పాపము విడిచిపెట్టి పరిశుద్ధుడిగా దేవుని సన్నిధికి చేరాలనే విషయంలో మనం కష్టపడుతున్నాం. ఈరోజు చూడండి, కర్నూలులో జరిగిన బస్ యాక్సిడెంట్ విషయంలో ఏం జరిగిందో. నిద్రపోయిన వారు నిద్రపోయినట్టే వారు తనువు చాలించి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడైనా నీవు చలించకపోతే, నీలో మార్పు రాకపోతే, కొంతమంది మనుషులు ఎలాగుంటారంటే వారిని మట్టిలో కలిసే వరకు కూడా వారి బుద్ధి మారదురా అంటూ ఉంటారండి. ప్రేమలు ఉండవు వాళ్ళకి. చాలామందికి ప్రేమలు ఉండవండి. ఎవరో చెప్పింది విని దాని ప్రకారం వెళ్తారు కానీ వారి బంధువుల మాటలు వినరు, కడుపును పుట్టిన బిడ్డల మాటలు వినరు. వాళ్ళకి నచ్చినట్టే మూర్ఖత్వం, మూర్ఖులు అంటారు కదా, ఇలాంటి మూర్ఖుల కొరకు ఈరోజు ఈ మాటనే మాట్లాడుతూ ఉన్నాను. మనలో చాలామంది ఉంటారు ఇలాంటి మూర్ఖులు. సత్యము తెలిసి కూడా, దేవుడు అంటే ఏంటో తెలిసి కూడా వారి ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తున్నవారు పాపం చేసినట్టే కదా. పాపం అంటే ఏంటండి అసలు విషయం? పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞకు లోబడకుండా నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటమే పాపం కదా. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రతిదినం మనలను సరి చేసుకుంటూ మన జీవితాలను కట్టుకుంటే అది చాలా మేలండి. అది ఆశీర్వాదకరం నీకు, నీ కుటుంబానికి కూడా. అది లేదు ఈరోజు. సేవకుడు హెచ్చరిస్తే సంఘానికి వెళ్ళటం మానేస్తారు. సేవకుడు ఏమనకూడదు, పాపం చేసిన విడిచిపెట్టాలి, త్రాగుడు తాగినా విడిచిపెట్టాలి, వ్యభిచారం చేసిన